మీరు ఎక్కువ ఉపవాసాలు ఉంటున్నారా? మీకున్న కిడ్నీ సమస్యను నెగ్లెక్ట్ చేస్తున్నారా? మీకు ఎక్కువ చెమట పడుతుందా? అలాగే మోషన్‌కి వెళ్ళడానికి ఎక్కువ లాక్సేటివ్స్ యూజ్ చేస్తున్నారా? అయితే మీ బాడీలో ఈ లెవెల్స్ చాలా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయండోయ్. నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఏల్చూరి రాజా రంజిత్. వెల్కమ్ టు మై సిరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. అదేదో సమస్య కాదండి. లో పొటాషియం లెవెల్స్ సమస్య. చాలా మందిలో ఈ పొటాషియం లెవెల్స్ అనేవి తగ్గుతూ వస్తూ ఉంటాయి. నార్మల్ రేంజ్ ఏంటంటే 3.5 టు 5 మిల్లీమోల్స్ పర్ లీటర్. దీనికంటే తగ్గిపోతూ ఉంటే నేను ఇందాక చెప్పినట్లు ఎక్కువ ఉపవాసం చేసే వాళ్ళలో, అలాగే కిడ్నీ సమస్యలు ఉంటే వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్న వాళ్ళలో, అలాగే ఎక్కువ చెమట పూస్తున్న వాళ్ళలో అండ్ మోషన్ కావట్లేదని ఎక్కువ లాక్సేటివ్స్ ఎవరైతే వాడుతున్నారో వీళ్ళందరిలో ఈ సమస్యను మనం చూస్తూ ఉంటామండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే మీరు తినే ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాలండి. మీరు ఎక్కువ అరటిపండ్లు తీసుకోవాలి. అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, స్పినాచ్, అలాగే స్వీట్ పొటాటోస్, అవకాడో అండ్ నట్స్ అండ్ సీడ్స్ వీటిలో అంటే ఆల్మండ్స్ కావచ్చు, పంకిన్ సీడ్స్ కావచ్చు, సన్‌ఫ్లవర్ సీడ్స్ కావచ్చు. వీటితో పాటు ఎక్కువ కోకోనట్ వాటర్ అండ్ హెర్బల్ టీస్ తీసుకుంటూ ఉంటే పొటాషియం లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయండి. మీకు బాగా తక్కువ ఉంటే మాత్రం మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలండి. మీ వ్యాధి తీవ్రతను బట్టి వీటితో పాటు కొన్ని మెడిసిన్స్ అనేవి మేము సజెస్ట్ చేస్తాం. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా బయోలో నా వాట్సాప్ నెంబర్ ఉంది. మెసేజ్ చేసేయండి. మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ.